తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ మరొక పోరుబాటుకు సిద్ధమవుతోంది. భూభారతి చట్టంలోని 22(a) అంశాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుని ఆందోళనలకు కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రైవేటు భూములను నిషేధిత జాబితాలో చేర్చడంపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. భూభారతి పేరుతో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని కమలనాథులు ఆరోపిస్తున్నారు. బాధిత భూ యజమానులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనలకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వచ్చే నెల 5, 6 తేదీల్లో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిరాహార దీక్ష చేపట్టే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ దీక్షకు పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు బాధిత భూ యజమానులను కూడా సమీకరించబోతున్నారు. 22(a) జాబితాలో ప్రైవేటు భూములను చేర్చడంతో ఎదురవుతున్న సమస్యలను దీక్ష ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. దీక్షతో ఆగకుండా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని బీజేపీ భావిస్తోంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల అంశాన్ని కూడా ఈ పోరాటంలో ప్రధానంగా ప్రస్తావించనుంది. వచ్చే నెల 7న అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విద్యార్థుల ఫీజు బకాయిలు, రైతులు, భూ యజమానుల సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచబోతోంది. ఇక మరొక వైపు త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లోనూ 22(a) అంశాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు లేవనెత్తబోతున్నారు. ప్రైవేటు భూములను నిషేధిత జాబితాలో చేర్చే విధానంపై ప్రభుత్వాన్ని నిలదీయబోతున్నారు. భూభారతి అమలులో అవకతవకలు జరుగుతున్నాయంటూ సమగ్ర చర్చకు పట్టుబట్టిపోతున్నారు ఎమ్మెల్యేస్. ఇక ఒకవైపు అసెంబ్లీలో ప్రశ్నలు, మరొక వైపు క్షేత్రస్థాయిలో ఆందోళనలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీజేపీ భావిస్తోంది. ఫీజు రియంబర్స్మెంట్, భూభారతి అంశాలను కలిపి ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి పెంచేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ స్పందనను బట్టి 22(a) పై ఉద్యమాన్ని మరింత విస్తృతం చేసే అవకాశం ఉన్నట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.